కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకీయ జోక్యం అనేటువంటిది లేదు. ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ ఈ సినిమాల మీద ప్రభావం అయితే చూపించలేదు. సినిమాలో ఉండేటువంటి వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నా కూడా దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు. ఏదైనా సినిమా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు, 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ లేవనుకోండి, అప్పట్లో 100 డేస్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, 175 డేస్ ఫంక్షన్స్ కూడా అప్పట్లో జరిగాయి. వాటికి కానీ, అదేవిధంగా ఏదైనా సినిమా ఓపెనింగ్స్ కానీ, ఈ పొలిటీషియన్స్ ఎవరైనా వెళ్తే అక్కడ వాళ్ళు సినిమా గురించి ఏం మాట్లాడేవాళ్ళు, అంతే తప్ప రాజకీయాలు అక్కడ మాట్లాడేటోళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే పొలిటీషియన్స్ అక్కడికి వెళ్తే చివరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కాదు, సీరియల్ ఆర్టిస్టులు, తర్వాత జబర్దస్త్ ఆర్టిస్టులు, కొన్ని పార్టీ యొక్క కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఈవెంట్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రాజకీయాలు చేయడం వల్ల సినిమా పరిశ్రమ యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. మొన్న పుష్పకి ఏ రకంగా చేశారో మనం చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి, అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందంటారు కదా, ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటుంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి, రకరకాల రివ్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా రివ్యూస్ ఏ రకంగా ఉన్నా కూడా ఏదైతే ఈ పాలిటిక్స్ ప్రభావం దానిపైన పడకపోతే, ఈ రాజకీయాలు కనుక ఈ సినిమా ఈవెంట్లో వీళ్ళు మాట్లాడకపోయి ఉంటే దానిపైన దానికి ఇంత ఎఫెక్ట్ పడేది కాదు, ఇంత నెగిటివ్ ప్రచారం వచ్చేది కాదు. కానీ చేతులా పాడి చేసింది వీళ్ళే. వేరే హీరోలను టార్గెట్ చేయడం, ఆ సినిమాలో ఫ్లాప్ కావాలని కోరుకోవడం, బహిరంగంగానే ఛాలెంజ్లు విసరడం, పెద్ద ఎత్తున వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం, ఇట్లా ఓపెన్గానే ఛాలెంజ్లు వేసి ఆ సినిమా ఫ్లాప్ కావాలి, నాశనం కావాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమా మన ఆ హీరోకి సంబంధించిన అభిమానులు కూడా అదే రకంగా కోరుకుంటారు కదా. ఇప్పుడు అదే కోరుకున్నారు, అదే జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం బాధపడతారంటే, ఫేక్ గాళ్ళు ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఉన్నారు, సినిమా మీద నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, మీరు ఎంత ప్రచారం చేసినా సినిమా సక్సెస్ని ఆపలేరు అని మళ్ళీ చెప్తా ఉన్నారు. మీరు చేసినప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా బాధపడి ఉంటారు కదా. ప్రొడ్యూసర్ కోట్లు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తారు కదా, వాళ్ళేమైపోతారు. సో ఈ రకంగా మీరు చేయడం వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఏది? గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్లో ఉంది ఇది. ఇంకా చూడండి, గ్లోబల్ స్టార్ పేరు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ఈరోజు గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనే దీనికి తీసుకొచ్చారు వీళ్ళు మొత్తానికి అందరు కలిసి. సో కలెక్షన్కి సంబంధించి కూడా ఫేక్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఫస్ట్ డే వచ్చినటువంటి కలెక్షన్లు 86 కోట్లు అయితే దానికి 100 కోట్లు యాడ్ చేసి, 1 కాదు 2 కాదు 100 కోట్లు యాడ్ చేసి 186 కోట్ల కలెక్షన్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సినిమా కలెక్షన్స్కి సంబంధించి. సో ఇదంతా ఫేక్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఫ్రాడ్ స్టార్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మీరు కావాలంటే హ్యాష్ట్యాగ్ గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అని కొట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఆ కలెక్షన్ నిజంగా ఎంత వచ్చినాయో తెలియదు. వాళ్ళు 186 కోట్లు వచ్చినాయా, 83 కోట్లు వచ్చినాయా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ చిత్ర యూనిట్ కానీ ప్రకటించలేదు. కానీ మనం 186 కోట్లు కలెక్షన్ చేసిందని చెప్తే అది ఫేక్ అని చెప్పి పెద్ద ఎత్తున మామూలు కాదు. అసలు చరిత్రలోని ఇలాంటి ఫేక్ కలెక్షన్లు కానీ ఫేక్ ప్రచారం కానీ ఏ హీరో కానీ ఎవరు కానీ చేయలేదు చరిత్రలో. వీళ్ళకి మాత్రమే సాధ్యమైంది, అది మెగా ఫ్యామిలీకి మాత్రమే సాధ్యమైంది. మెగా ఫ్యాన్స్ మాత్రమే ఈ రకమైన ఇలాంటి ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టడం, పెద్ద సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరగడం ఫుల్ ట్రెండింగ్లో ఉంది. దీనంతటికి కారణం ఏంటంటే మీరు చేసినటువంటి పనే. మెగా ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇట్లా అయిపోయింది. మరి ఎందుకంటే మొన్న దేవర సినిమా కూడా నెగిటివ్గా ప్రచారం చేశారనే ఒక బాధ వాళ్ళలో ఉందనేటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందని దానికి సంబంధించి. దీంతో పాటు ఈ ఫేక్ కలెక్షన్తో పాటు గతంలో కూడా ఏదంటే మహేష్ బాబు సినిమా పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డ్, అది 69 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డ్. అయితే అది మగధీర స్టార్టింగ్లో 48 కోట్లు అని పెట్టారు దాంట్లో, ఎప్పుడో వాళ్ళ వెబ్సైట్ ఏదో. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది 69, అంటే పోకిరి కన్నా కొంచెం ఎక్కువగా వాళ్ళు పెట్టుకున్నారు, మగధీర అనే రికార్డ్ అని చెప్పుకున్నారు. అది కూడా ఫేక్ కలెక్షన్ అని కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. అది అంటే గతంలోటివి కూడా ఫ్యాన్స్కి లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అని చెప్పి ఒకటి వచ్చేది వీక్లీ కలెక్షన్కి సంబంధించి, వచ్చే వారం దాకా ఎదురు చూసేవాళ్ళు. అప్పటిదాకా తెలియదు కలెక్షన్. ఇప్పుడు రోజుకు గంటల్లోనే కలెక్షన్ తెలిసిపోతున్నాయి మనకి. సినిమా స్టార్ట్ కాకముందే ఇది మన ఏమంటారు అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని ఉన్నాయి, ఈరోజు కలెక్షన్ ఉన్నాయా లేదని తెలిసిపోతుంది.
కానీ అప్పట్లో అయితే సూపర్ హిట్ పత్రిక కోసం వెయిట్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ కలెక్షన్స్ అంతా, ఆ కటింగ్స్ అంతా కూడా తీసి పెట్టుకునేవాళ్ళు. ఆ పేపర్ అనేది అట్లే ఉండేది అది. సో ఇప్పుడు కొంతమంది అట్లా వాటికి సంబంధించి అప్పుడు ఈ 50 రోజులకి ఇంత కలెక్ట్ చేసింది, మగధీర ఇంత చేసిందని పాత రికార్డ్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా అందరూ కలిసి సినిమా పరిశ్రమను నాశనం చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మన చిత్ర యూనిట్ అయితే ఎక్కడ కూడా స్పందించట్లేదు. ఇంకా అది ఫేక్ కలెక్షన్సా కాదా, అసలైన కలెక్షన్స్ ఏంటి అని కూడా స్పందించలేదు. అండ్ అదేవిధంగా ఇది గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ అనేది ఒక ట్రెండింగ్ అవుతుంది హ్యాష్ట్యాగ్తో, దానికి సంబంధించి కూడా ఎవరు స్పందించలేదు. మరి ఏమన్నా స్పందిస్తారా లేకపోతే దాన్ని అట్లే వదిలేస్తారా అని మాత్రం చూడాల్సి ఉంది. సో ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. బాగుందా, బాగలేదా, యావరేజా, ఫ్లాపా, సూపర్ హిట్టా, ఇప్పుడు ఏదైతే కలెక్షన్ చెప్తా ఉన్నారో ఈ కలెక్షన్స్ రియలా, ఫేకా, మీ అభిప్రాయాన్ని ఒరిజినల్ ఒపీనియన్ని పెట్టండి. మనం ఏదో ఒకరి మీద కోపంతో ఇంకోటితో కాకుండా నిజమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.